హలో ఎవ్రీవన్! ఈరోజు మనం రీసెంట్‌గా థియేటర్‌లోకి వచ్చిన 'ఛాంపియన్' మూవీ గురించి మాట్లాడుకుందాం. రోషన్ మేకా హీరోగా నటించిన ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాపై ఆడియన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా బ్యాక్‌డ్రాప్ విషయానికొస్తే ఇది 940ల కాలంలో సాగే కథ. ఒక పక్క ఫుట్బాల్ మీదున్న ప్యాషన్, ఇంకో పక్క మన మట్టి కోసం చేయాల్సిన పోరాటం. 'ఛాంపియన్' అనే సినిమా కథలో ఇండిపెండెన్స్ మరియు బైరన్‌పల్లి హిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఇన్వాల్వ్ చేశారు. ఒక సామాన్య క్రీడాకారుడు తన ఊరి కోసం ఎలా నిలబడ్డాడు అనే పాయింట్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. పెర్ఫార్మెన్స్ పరంగా రోషన్ మేకకి ఇదొక కెరియర్ బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. తన ఫిజిక్ మరియు ఆ ఫుట్బాల్ మ్యాచెస్లో అతని ఎనర్జీ అదిరిపోయింది. అనస్వర రాజన్ తన క్యారెక్టర్లో చాలా హుందాతనంగా నటించింది. నెగిటివ్ రోల్స్లో ఉన్న నటులు మనకి ఆ కాలం నాటి భయంకరమైన పరిస్థితులు గుర్తు చేస్తారు. ఇక గెస్ట్ అపారెన్స్ సర్ప్రైజ్ మాత్రం థియేటర్లో మీకే వదిలేస్తున్నాను. టెక్నికల్ హైలైట్స్. టెక్నికల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉంది. మ్యూజిక్ సినిమా మూడ్‌ని పర్ఫెక్ట్‌గా సెట్ చేసింది. ముఖ్యంగా బీజీఎం కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. 948 నాటి వాతావరణాన్ని చూపించడంలో ఆర్ట్ డైరెక్షన్ మరియు సినిమాటోగ్రఫీ సక్సెస్ అయ్యాయి. మేకింగ్‌లో ఒక రా అండ్ ఆథెంటిక్ ఫీల్ కనిపిస్తుంది. హైలైట్స్: రోషన్ మేకప్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో పాటు ఉండే పేట్రియాటిక్ సోల్, గూస్ బంప్స్ తెప్పించే క్లైమాక్స్ పోర్షన్, టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్. చిన్న లోపాలు: సినిమా డ్యూరేషన్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం స్లోగా సాగుతాయి. ఫైనల్గా ఛాంపియన్ కేవలం ఒక ఫుట్బాల్ మ్యాచ్ మాత్రమే కాదు, ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక గొప్ప పోరాటం. ఎక్కడా ట్విస్ట్ రివీల్ చేయకుండా చెప్పాలంటే, ఈ సినిమాలో వచ్చే ఎమోషన్ రైడ్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఒక మంచి పీరియడ్ డ్రామా చూడాలనుకుంటే డోంట్ మిస్ ఇట్. కంటెంట్ నచ్చితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.